వాతావరణం చల్లగా ఉంది, బయట వాన వస్తుంది. మీరైతే విడివిడిగా ఏం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారో చెప్పండి. మాకు ఎప్పుడు ఉండేదే వెజ్ కర్రీసే కదా ఇవాళ. అంటే గురువారం కాబట్టి మ్యాక్సిమం 80% కుక్ చేసుకున్నది వెజ్ కుక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే పొడిపప్పు ప్రిపేర్ చేసుకున్నానండి రెసిపీ ఇవాళ. ఆ పొడిపప్పు చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు పొడిపప్పు చేసి పెట్టేది అనమాట. ఆ పొడిపప్పు ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ తాలింపు వేసుకున్నటువంటి పొడిపప్పు రైస్లో నంచుకున్నప్పుడు దాంట్లో ఎనిమిరపకాయలు ఉంటాయి అనమాట. అవి తింటుంటే ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. 2 మినిట్స్లో అయిపోద్ది. చిన్నపిల్లలకి పిల్లలకి బాక్స్లో కూడా పెట్టచ్చు అనమాట. ఆ రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఓకేనైతే వచ్చేయండి. ఫస్ట్ అయితే మన రైస్ కుక్ అయిపోయింది, దీన్ని వాష్ చేసుకోవాలి. నేను ఎప్పుడు రైస్ వారుస్తానని మీకు తెలుసు కదా. ముందైతే మన రైస్ కుక్ అయిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కందిపప్పు తీసుకొని ముందుగానే 1 అవర్ ముందు నానబెట్టేసాను అనమాట నేను. ఎందుకంటే ఇది నానబెట్టడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమి రావంట. 1 or 2 అవర్స్ నానాలంట కందిపప్పు. అందుకని చెప్పేసి ముందుగానే 1 అవర్ పైనే నానబెట్టేసాను నేను. అలాగే స్టవ్ వెలిగించేసి దాని మీద ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి పప్పులోనే కాస్తంత ఆయిల్ వేసేసి స్టవ్ వెలిగించేసుకోండి. తర్వాత దాని మీద మూత వేసేసుకోండి, క్లోజ్ చేసుకోండి. మరీ క్లోజ్ చేయకుండా కొద్దిగా పక్కన ఓపెన్ చేసి ఉంచండి. అలాగా అయితే పప్పు పొంగిపోద్ది అనమాట మొత్తం క్లోజ్ చేస్తే. అందుకని కొద్దిగా సైడ్కి ఓపెన్ చేసి ఉంచమంటాను. మనం అయితే బయట చల్లగా ఉంది కదా, లోపల వేడివేడిగా ఏదైనా సూప్ తాగాలనిపించింది అనమాట. ఎందుకు వేరే ఏయో కెమికల్ సూప్స్, న్యాచురల్ సూప్ తాగుదామని చెప్పేసి గంజి తాగుతున్నాను అనమాట నేను. చాలా బాగుంటుందండి గంజి తాగితే. ఇదివరకు గంజిలో రైస్ వేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు మనకి ఫ్యాషన్స్ ఎక్కువైపోయి మనం తాగట్లేదు అనమాట, హెల్దీ తినట్లేదు కదా. అండ్ నెక్స్ట్ నేనైతే అప్పుడే కొంచెం తగ్గిందండి వానాలు. ఇప్పుడైతే మరీ బాగా రీసౌండ్ వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఓవరాల్గా వాయిస్ ఇచ్చేసాను, బట్ ఆ వాన్ సౌండ్ బాగా డబడబలు ఆడిపోతుందని చెప్పేసి తీసేసాను అనమాట. మనకైతే గంజి తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి, చాలా మంచి బెనిఫిట్స్. నేనైతే ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూసాను చూడకపోతే. అండ్ నెక్స్ట్ మనం పప్పు అయితే 70% కుక్ అయిందండి. ఇది ముద్దపప్పులా కాకుండా కొంచెం పలుగ్గానే ఉంచుకోవాలి. మరీ అంత పలుగ్గా కాదు, కొంచెం పలుగ్గా ఉంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పొడిపప్పు కాబట్టి ముద్దగా ఉండకుండా పొడిలాడుతూ ఉండాలి కాబట్టి దీన్ని కొంచెం అలా పొడిగానే మీడియంలో ఉంచుకోండి. మరీ ఉడికినట్టు కాకుండా అలా ఉంచుకుంటే సరిపోద్ది అనమాట. మనది ఆల్రెడీ 70% ఉడికింది, బట్ ఇంకొక 30% ఉడకాలన్నమాట మన పప్పు అనేది. నేను ఇందాక ఆల్రెడీ ఫస్ట్ వేసిన వాటర్తోనే ఉడికిపోద్ది అనమాట. సిమ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా ఉడికించుకునేటప్పుడు పప్పు అనేది, లేకపోతే మాడిపోద్ది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది అనమాట. ఇంకా దీని మీద ఆ వాటర్తో సరిపోద్ది. ఇంకా క్లోజ్ చేసి మనం పోపుకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ సర్దుకునే లోపల ఆ పప్పు అయితే ఆ 30% కూడా కుక్ అయిపోద్ది అనమాట. మనకి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. వేసుకుంటే మనకి ఇష్టం ఉంటే కనుక పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చు. పప్పులో పప్పు ఎందుకంటే బాగోదని చెప్పేసి నేను వేసుకోను అనమాట. కొంచెం ఆగినప్పుడు నేను తీసిన వీడియో ఇది, రైన్ వీడియో. ఇది ఫ్రంట్, అది బ్యాక్ అనమాట. అయితే అదిగోండి మన పప్పు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% ఉడికిపోయిందనమాట. దీనికి మనం పప్పు ప్రిపేర్ చేసుకుందాం. దీనికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్పేసాను కాబట్టి ఫస్ట్ అయితే ఓ బాండి పెట్టేసుకోండి. అది ముందుగా దాంట్లో కాసిన వాటర్ వేసి దాన్ని కొద్దిగా మరిగిన తర్వాత పారబోసేయండి. ఎందుకంటే తోమ అలా పెట్టేస్తాం కదా, ఏమిటి పడతా ఉంటాయని చెప్పేసి. ఈ వర్షాకాలం చాలా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కనుక మనకి జ్వరాలు, జలుబు ఇవన్నీ. మన పోపు అయితే ఫైన్గా ఫ్రై అయిపోయిందండి. పోపు ఎలా పెట్టుకోవాలి మీకు ఐడియా ఉండదు కాబట్టి దాన్ని ఇంకా నేను చూపించలేదు. ఓకేనా. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మంచి అరమ వచ్చే వరకు ఉంచుకొని, అరమ వచ్చిన తర్వాత ఈ పప్పు అనేది దీంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పటి వరకు నేను సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తాను. ముద్దపప్పులో ముందుగానే యాడ్ చేసేస్తాను. ఇదైతే కనుక ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేస్తే ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది అనమాట పప్పులో. ఇది ముద్దపప్పులాగా కాకుండా పొడిపప్పు కాబట్టి ఎక్కువ గుజ్జు కాకుండా కొంచెం పప్పులా ఉంటుంది అనమాట. అందుకే పొడిపప్పు అంటారు అనమాట. పొడిపొడిలో ఆడదు. ఇంకా కాకపోతే మా హస్బెండ్ మరీ అలా తినని చెప్పేసి ఇంకొంచెం నేను ఎలా చేశాను నేను. ఓకేనా. ఇప్పుడు పప్పు చాలా హెల్దీ అండి, పిల్లలకి పెట్టచ్చు. పిల్లలైతే చక్కగా అందులో 1 స్పూన్ వేస్తే